ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకుల సహాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా పొందగలుగుతారు. భాగ్యంలో గురు సంచారం వల్ల పెద్దల సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సంతోషంగా ముందుకు సాగుతారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల విషయంలో ప్రతికూల ఫలితాలు, జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు. అనుకోకుండా ఒక నూతన విజయం కానీ, నూతన లాభం కానీ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. దశమంలో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ నిజాయితీకి, మీ నిరాడంబరతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అభినందనలు కూడా అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తల్లిదండ్రుల సహకారంతో సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఉంటుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీల సహకారం కానీ, స్త్రీజనం తో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషంగా ముందుకు సాగుతారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. కొంతమంది జనాల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పనివారు కూడా సహకరించరు. ఈ రకంగా మీరు మీ ఆలోచనలు కార్యరూపం కొన్ని దాల్చకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు పరమశివుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. దశమంలో కుజ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో భూములకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ సత్ఫలితాలను అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. 4వ ఇంట శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, పనివారి సహకార లోపము స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.